రంగనాథ్ నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీ. హైడ్రా కమిషనర్ ఫైర్ డీజీ ఫేక్ సిగ్నేచర్తో కాలేజీలకు ఫైర్ నోటీసులు. అధికారుల ఎన్ఓసీలు. అధికారుల ఫిర్యాదు. 8 కళాశాలలపై కేసు నమోదు. రంగనాథ్ నాగిరెడ్డి. హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీల కోసం కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల కొత్త అక్రమాలకు తెరలేపాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్ఓసీలు క్రియేట్ చేసి ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. అనంతరం బోర్డును అలర్ట్ చేయడంతో వారు మరింత క్షుణ్ణంగా పరిశీలించగా మొత్తంగా 8 కాలేజీలు ఈ అక్రమ దందాకు పాల్పడినట్లు గుర్తించారు. హైడ్రా అధికారుల ఫిర్యాదుతో 8 కాలేజీల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మిగతా 5వ పేజీలో ఉంది. సరే, కేసు నమోదు చేయడం కాదు, 5 కాలేజీల అనుమతులు రద్దు చేయాలి. ఫస్ట్ ఆ 5 కాలేజీల అనుమతులు రద్దు చేయాలి. ఇలా సర్టిఫికేట్స్ ఇచ్చే విషయంలోనేమో కాలేజీలన్నీ మొత్తం విద్యార్థులను పిండి పిప్పి చేస్తూ ఉన్నాయి. కానీ అనుమతులు తీసుకునే విషయంలోనేమో నిల్లు. పైసలు ఖర్చు కావద్దు, పని అయిపోవాలి. మళ్ళీ వచ్చే పైసలు ఆపద్దు. ఇవన్నిటిని చూపించి మా దగ్గర ఈ సేఫ్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇంత బ్రహ్మాండంగా మా కాలేజీ రన్ అవుతూ ఉంది అని చెప్పి ఉన్నాయి లేనివన్నీ పుట్టించుకొని ఇక ఫీజులు లక్షల లోపల ఫీజులు వసూలు చేయాలి. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కాలేజీల అక్రమ వ్యవహారాలు రోజుకు హద్దులు మీరుతున్నాయి. ఇటీవల ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించి 100కు పైగా ప్రైవేట్ కాలేజీ బోర్డు అప్లికేషన్లు పొందడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఓ జేఎస్ స్థాయి అధికారి సదరు అధికారికి 2 సూపరింటెండెంట్ స్థాయి అధికారులను సహకరిస్తూ అప్లికేషన్ల విషయంలో భారీ ఎత్తున ప్రైవేట్ కాలేజీల నుంచి ముడుపులు అందుకున్నట్లు చర్చ నడుస్తుంది. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఫైర్ ఎన్ఓసీలు ఇప్పించేందుకు కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయని వారు లక్షల్లో కాలేజీల నుంచి వసూలు చేసి ఆ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్లో తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీ తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలోనే హైడ్రా అధికారుల సంతకం ఫోర్జరీ చేసి కొందరు మధ్యవర్తులు నకిలీ ఎన్ఓసీలను ఇప్పిస్తున్నట్లుగా అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నగరంలోని 8 ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీల నకిలీ ఎన్ఓసీ సర్టిఫికెట్లను చేశాయి. ఇంటర్ బోర్డు హైడ్రా అధికారుల దరఖాస్తులను పరిశీలించగా అవి పూర్తిగా ఫేక్ అని తేలింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న హైడ్రా అధికారులు గ్రేటర్ పరిధిలోని 8 కాలేజీల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని, ఆయా కాలేజీలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీ. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న నాగిరెడ్డి గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. అయితే ఆయన బదిలీ అయినప్పటికీ కొన్ని కాలేజీలు ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీని నాగిరెడ్డి పేరుతో సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించి అనుమతులు సాధించినట్లు అధికారులు గుర్తించారు. బయటపడింది ఇలా. బర్కత్పూర్లోని హైందవి జూనియర్ కళాశాల నకిలీ ఫైర్ ఎన్ఓసీతో నడుస్తోందని గొర్లపల్లి సురేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. హైడ్రా అధికారులు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఫైర్ ఎన్ఓసీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన గడ్డం శ్రీనివాస్ యాదవ్కు చెందిన హైందవి కాలేజీ యాజమాన్యం ఇందులో ఉండడం గమనార్హం. గుర్తింపు విషయమే ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల తనిఖీలకు రాగా తమ వద్ద హైడ్రా జారీ చేసిన ఎన్ఓసీ ఉందంటూ కాలేజీ యాజమాన్యాన్ని శ్రీనివాస్ యాదవ్ వారితో వాదనకు దిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తప్పుడు పత్రాలతో అనుమతుల కోసం యత్నించిన కాలేజీ జాబితాను వెంటనే బహిర్గతం చేయాలని సిజేఎస్ అధ్యక్షుడు మాసరం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి గుర్తింపును రద్దు చేయాలని కోరారు. ఫోర్జరీ పాల్పడిన కాలేజీలు: మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయనగుట్టలోని శ్రీచంద్ర జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా కాలేజ్, శివరాంపల్లిలోని షహీన్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్, బర్కత్పురలోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్లోని రిసోనెస్ జూనియర్ కాలేజ్ హైడ్రా సంతకం ఫోర్జరీ చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఇటువంటి కళాశాలల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, బోర్డు గుర్తింపు పొందిన కాలేజీలోనే చేర్చాల్సిన అవసరం ఉందని చూస్తాను.
100కు పైగా నకిలీ ఎన్ఓసీలు. మరి ఇవన్నీ ఇంత ఆలస్యంగా బయటపడతా ఉన్నాయంటే ఇంకా ఎన్ని జరిగినాయి? ఇక అధికారులకు ముట్టాల్సిన మూటలు అయితే అందుతూ ఉన్నాయి. ఇట్లాంటి దొంగ కాలేజీలు, లంగ కాలేజీలు చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి. అసలు ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ కాలేజీలను ఒకవేళ పగడ్బందీగా చేసినట్లయితే ప్రైవేట్ కాలేజీలతో పనేంది? అసలు ప్రైవేట్ కాలేజీలతో పనేంది? ఇట్లా ఉంది మరి ప్రభుత్వ వ్యవహారాలు ఇవన్నీ ఇట్లున్నాయి.